కర్నూలు పట్టణ నివాసులకు ఒక గొప్ప శుభవార్త. మంచి తరుణం మించిన దొరకదు. మంచి మాటలు వినే మరి టైం ఉందో లేదో తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవురి వంటి వారని దేవుని వాక్యం సెలవిస్తుంది. జోరు జోరుగా ప్రయాణాలు చేస్తున్నాం. రివ్వున మోటార్ సైకిళ్లు పరిగెడుతున్నాయి. మరి బర్రున కార్లు వేగంతో పరిగెత్తిపోతున్నాయి. మరి 2025 సంవత్సరంలో చూస్తే ఎన్ని లగ్జరీ బస్సులు, ఎన్ని కార్లు, ఎన్ని మోటార్లు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నెన్నో కుటుంబాలకు విచ్ఛిన్నం, ఎంతో మంది దుర్మరణం. చూశారా? ప్రభువాక్యం సెలవిస్తుంది. ఒకానొక సంవత్సరం సంపాదించమని మరి అనుకున్న వారులారా, మీ జీవం ఏం పాటిది? మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే రేపేమి సంభవించునో మీకు తెలియదు. అందుకే మీరు ఏం చేయాలంటే ప్రభు సెలవిస్తున్నాడు, దేవుని చిత్తమైతే అదో ఇదో చేయాలనుకోవాలి. దేవుని చిత్తాన్ని విడిచిపెట్టాడు మానవుడు. ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాడు మానవుడు. కళ్ళు తాగుచు, సరాయి తాగుచు, బ్రాందీలు, ఇలాగా అనేకమైన మరి పరిస్థితుల్లో మానవుడు మత్తులో మునిగి తేలుతున్నాడు. ఈ లోకం శాశ్వతం అనుకున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు సుమా. ఏమి మనతో రావు. అందుకే ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమికి వచ్చి ఆయన కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అందరూ అంతటా మారు మనసు పొందండి. మార్పు చెందాలి. క్యాలెండర్లు మారిపోతున్నాయి, రోజులు మారిపోతున్నాయి, గంటలు మారిపోతున్నాయి, నిమిషాలు దాడిపోతున్నాయి, సెకండ్లు మారిపోతున్నాయి. కానీ నీ హృదయం మారడం లేదు. నీ హృదయం ఎక్కడ ఉంది? నీ ప్రేమ ఎక్కడ ఉంది? ప్రేమ చచ్చిపోతుంది. అక్రమము విస్తరించుట చేత అనేక మంది ప్రేమ చల్లారును. అనేక మంది ప్రేమ చల్లారిపోతుంది. అన్నదమ్ముల మధ్యన ప్రేమ లేదు. అక్క చెల్లెల మధ్యన ప్రేమ లేదు. తండ్రి కొడుకుల దగ్గర ప్రేమ లేదు. బావు బామర్దుల దగ్గర ప్రేమ లేదు. అల్లుడు మామ దగ్గర ప్రేమ లేదు. కానీ నా యేసుక్రీస్తు దగ్గర ప్రేమ మరి నీవు కొలవలేనిది. నీవు ఎత్తైన ప్రేమ, ఎంతో లోతైన ప్రేమ. నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టిన ప్రేమ, నీ కొరకు రక్తం ఖర్చిన ప్రేమ, నీవు నరకానికి అగ్నిగుండానికి జారిపోకుండా పరలోక రాజ్యానికి చేర్చే ప్రేమ. ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించాడు, శిలువలో మరణించాడు. శిలువ మ్రాని మీద తన పరిశుద్ధమైన రక్తం నీ కొరకు కార్చాడు. ఓ సోదరి సోదరులారా, ఆలోచించండి. ఎందుకు ఇది చేశాడంటే నీలో నాలో పరిశుద్ధత లేదు. అందుకే పరిశుద్ధుడు, పవిత్రుడు, బలవంతుడైన దేవుడు సామాన్యమైన మానవుడిగా వచ్చాడండి. సామాన్యమైన మానవుడిగా వచ్చాడు భూమికి. ఆయన 33 సంవత్సరాలు జీవించి మానవులందరి పాపముల కొరకు శిలువ మ్రాని మీద ఆయన వేలాడబడ్డాడు. ఆ పరిశుద్ధ రక్తం చిందించాడు. ఆయన శిలువ మ్రాని మీద మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. ఈ భూమి మీద ఎంతో మంది మహామహుల సమాధులు ఉన్నాయి, ఒకటి కూడా తెరవబడలేదు. యేసుక్రీస్తు ప్రభు సమాధి నేటికి ఖాళీగా ఉంది. ఆయన సజీవుడు. ఆ సజీవుడి రక్తం చేత నీవు కడగబడితే, ఆ సజీవుడి రక్తం చేత నీవు కడగబడితే నీవు సజీవుడమే. అందుకే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలో పవిత్రంగా చేస్తుంది. అది అమూల్యమైన రక్తం, అది నిష్కలంకమైన రక్తం, అది నిన్ను పవిత్రపరిచే రక్తం, నిన్ను నన్ను శుద్ధీకరించే రక్తం. ఏ రక్తం చేత నీవు శుద్ధీకరించలేవు. ఎడ్ల రక్తం చేత, గొడ్ల రక్తం చేత, పావురముల రక్తం చేత, మేకపోతుల రక్తం చేత కాదు. కానీ ఒక పరిశుద్ధుని రక్తం చిందించబడాలి. ఓ పరిశుద్ధుడు, ఆ పవిత్రుడు, ఆ యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చి మానవుల కొరకు రక్షించడానికి మహాబలియాగం కావించిన ప్రేమ, కడవరకు శిలువలో క్షమించిన ప్రేమ, ప్రతి పాపములు క్షమించిన ప్రేమ, నిన్ను నన్ను పరలోక రాజ్యంలో చేర్చగలిగిన ప్రేమ. ఆ ప్రేమ సందేశం మిమ్మల్ని మేము తెలియజేస్తున్నాం. సువార్త అంటే ఏదో మత మార్పిడి కాదు. సువార్త అంటే మనుషులను మరి కులం నుండి ఆ కులంలో మార్చేది కాదు. కానీ
సువార్తగా మంచి మాట, నీ హృదయంలో ఉన్న పాపము తీసేసే మాట. సువార్తగా మంచి ప్రేమ, మరి నీ హృదయంలో ఉన్న ప్రతి పాపమును తీసివేసే ప్రేమ. ఆ ప్రేమ నీకు కావాలా ఈ రాత్రి వేళ? సోదరి సోదరులారా, నేనే అనుకూలమైన సమయం, మంచిదనం మించి దొరకదు. ఈ ప్రాణం పోతే నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, శరీరాన్ని మట్టిలో కప్పెడతాడు. మరి ఆత్మ యుగ యుగాలు అగ్నిగుండంలో, పాతాళంలో, వేదనకరమైన స్థలంలో మరి ఆత్మ కాలుతూనే ఉంటుంది సుమా. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్లు ప్రాణం ఉండగానే ప్రభువా పాపినైన నన్ను క్షమించు, పాపినైన నన్ను క్షమించు అంటే నిన్ను క్షమించి పరలోక రాజ్యం ఇచ్చే గొప్ప ప్రేమ యేసు ప్రేమ. కల్వరి ప్రేమ, నీ కొరకు రక్తం కార్చిన ప్రేమ, నిన్ను పరలోక రాజ్యం చేర్చడానికి వచ్చిన ప్రేమ. యేసుక్రీస్తును ప్రభువుగా నీ నోటితో అంగీకరిస్తే నేడే రక్షణ సమయం. చనిపోతే పాదాల ముందు సోదరా, రేపేమి సంభవిస్తుందో తెలియదు. మరి ప్రభువుని నమ్మండి, నిత్య జీవాన్ని పొందండి. నేడే రక్షణ సమయం. ఈ మాటలు మరి మీకందరికీ దీవించబడును గాక. ప్రార్థన.